ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి హ్యాపీ హోమ్. ఈరోజు వీడియోలో పేపర్ పైన బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కటింగ్ కొత్తగా నేర్చుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా సరే ఫస్ట్ పేపర్ మీదే ట్రై చేయండి. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. కటింగ్ కోసం కావాల్సినవి ఒక పేపర్, ఆది బ్లౌజ్, సీజర్, స్కేల్, ఒకటి మార్కర్, టేప్. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ తీసుకొని కొలత కోసం ఈ బ్లౌజ్ లోపలి భాగాన్ని ఈ విధంగా పైకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పరుచుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకొని ఈ స్టార్టింగ్ కుట్టి నుండి ఈ లాస్ట్ కుట్టు వరకు ఈ విధంగా కొలుచుకోవాలి. ఈ బ్లౌజ్ లూజ్ వచ్చేసి ఇప్పుడు 18 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా పొడవు చూసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్యాక్ చివరి డాట్ వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. ఒక పేపర్ తీసుకొని దీనిని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ మడత భాగాన్ని మన వైపు ఉండేటట్లు చూసుకొని మనకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకు బ్లౌజ్ లూజ్ వచ్చేసి 18 ఇంచులు వచ్చింది కదా. ఆ 18 ఇంచులలో సగం 9 ఇంచులు తీసుకోవాలి. ఇట్లా 9 ఇంచుల దగ్గర ఒక డాట్, అదేవిధంగా ఇక్కడ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా నేను 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. బ్లౌజు పొడుగు 13.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ వైపు పట్టీ దగ్గర ఒక 1/2 ఇంచు, షోల్డర్ దగ్గర 1/2 ఇంచు కుట్టు కోసం తీసుకోవాలి. ఈ 13.5 ఇంచులకి మనం తీసుకున్న ఎక్స్ట్రా కొలతలో కలిపితే మొత్తం 14 ఇంచుల పొడవు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ దగ్గర 2.5 ఇంచుల దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్కి 3 ఇంచుల మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుకుంటూ ఈ స్కేల్ పెట్టి ఈ విధంగా ఒక లైన్ వేసుకోవాలి. ఈ చంక డౌన్ దగ్గర 6 ఇంచుల దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. గల్ల దగ్గర 2.5 ఇంచుల మార్కింగ్, షోల్డర్ దగ్గర 3 ఇంచుల మార్కింగ్, ఈ ఆర్మ్ డౌన్ దగ్గర 6 ఇంచుల మార్కింగ్. ఏ సైజు వారికి ఇవే కొలతలు సరిపోతాయి. ఈ 2.5 ఇంచుల దగ్గర ఈ విధంగా ఒక చిన్నగా డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కింది భాగం 9 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చంక దగ్గర కూడా ఈ విధంగా 9 ఇంచులు తీసుకొని ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. ఇది ఎక్స్ట్రా కుట్టు కోసం ఒక 1.5 ఇంచ్ మార్కు ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా కొలత వేసుకున్న తర్వాత ఇలా స్కేల్ పెట్టి ఈ విధంగా స్ట్రైట్గా గీసుకోవాలి. ఈ ఎగ్జాక్ట్ సైజ్ దగ్గర కూడా ఈ విధంగా స్కేల్ పెట్టి ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ
ఎక్స్ట్రా లైన్, ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఈ ఎక్స్ట్రా లైన్ వచ్చి ఈ చంక దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ రౌండ్ తిరగడానికి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ డీప్ని చూసుకుందాం. ఈ నెక్ డీప్ ఏ విధంగా చూసుకోవాలి అంటే, ఈ వీపు దగ్గర ఉన్న ఈ 2 జాయింట్స్ని ఈ విధంగా కలిపి పట్టుకొని ఈ నెక్ డీప్ని చూసుకోవాలి. వీపు పట్టికి ఒక 1/2 ఇంచ్ వదులుకొని పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పైన నెక్ కోసం 2.5 ఇంచుల మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని స్కేల్ పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ కోసమని ఒక 1/2 ఇంచ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. దగ్గర ఈ డాట్ని కలుపుకుంటూ ఈ విధంగా నెక్ రౌండ్ వేసుకోవాలి. ఇక్కడ ఆన్ డౌన్ దగ్గర కూడా ఈ 2.5 ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఆ 2.5 ఇంచుల దగ్గర నుండి కొద్దిగా క్రాస్ తీసుకుంటూ ఈ విధంగా లైన్ వేసుకోవాలి. బ్లౌజు బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసుకోవడం పూర్తి అయిపోయింది. ఇప్పుడు దీనిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర ఈ సీజర్ని మెల్లగా ఈ విధంగా తిప్పుకొని ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఈ హ్యాండ్స్ కటింగ్ కోసం ఈ మడత భాగం మన వైపు ఉంది కదా, ఈ మడత భాగాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఈ హ్యాండ్ మార్కింగ్ని ఈ విధంగా చేసుకోవాలి. ఇది పేపర్ పైన కాబట్టి నేను సింగిల్ హ్యాండే తీసుకుంటాను. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ తీసుకొని ఈ హ్యాండ్ బ్యాక్ పార్ట్ వైపు చూసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఈ విధంగా పరుచుకోవాలి. ఈ కింద హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ క్లాత్ను వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ తీసుకొని ఈ హెమ్మింగ్ కోసం వదులుకున్న ఈ లైన్ దగ్గర నుంచి హ్యాండ్ చివరి భాగాన్ని ఈ విధంగా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ మనకు ఖర్చులతో సహా వచ్చేసింది. బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా ఇలా చిన్నగా మార్కింగ్ పెట్టుకోవాలి.
బ్లౌజ్ ఎగ్జాక్ట్ సైజ్ వచ్చేసి ఇక్కడ ఖర్చు కోసమని ఒక పావించ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ డాట్స్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా వేసుకున్న మార్కింగ్స్ కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్ సైజు, ఈ ఎక్స్ట్రా మార్కింగ్ వచ్చేసి ఇది కుట్లల్లోకి పోతుంది. ఈ హ్యాండ్ మార్కింగ్ పూర్తయిన తర్వాత కత్తెరతో ఇలా నిదానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు కోసం మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దగ్గర నుండి 1 ఇంచ్ వదిలి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. చివరి భాగంలో కూడా ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకోండి. రెండు మార్కింగ్కి మధ్యలో ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా పెట్టుకోండి, ఒక చిన్న డాట్. ఇప్పుడు ఈ డాట్లను కలుపుతూ ఇలా ఒక లైన్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలవడం కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ కూడా కట్ చేయడం పూర్తయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. ఈ ఫ్రంట్ భాగానికి ఈ ఓపెన్స్ అనేటివి ఈ విధంగా మన వైపు రావాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని కింది వైపు 2 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ చివర కూడా ఒక 2 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా 2 ఇంచుల మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 ఇంచుల ఈ క్లాత్ని ఈ విధంగా పైకి మడుచుకోవాలి. ఇది ఎందుకు ఫోల్డ్ చేశానంటే ఇక్కడ ఫ్రంట్ షేప్ బెల్టులు వస్తాయి, అందుకే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. నేను ఈ బ్లౌజ్ని క్రాస్ కటింగ్ చేస్తాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని ఈ విధంగా క్రాస్ వేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి.
ఈ ఫ్రంట్ నెక్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ ముందు భాగాన్ని కొంచెం పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఫ్రంట్ నెక్ను చూసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఈ నెక్ను పరుచుకుంటున్నాను. ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు లోపలికి వదిలిపెట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డాట్ని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఈ క్రింది మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర వరకు ఈ విధంగా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కుట్టు కోసమని కొంచెం కిందికే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉక్సు పట్టి పొడుగు చూసుకుంటున్నాను. ఈ పై వైపున కుట్టు కోసం ఒక 1/2 ఇంచు వదులుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. 4వ ఉక్కు దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చివర కూడా ఒక 1/2 ఇంచ్ వరకు కిందకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్న ఈ 3 మార్కింగ్స్ని ఈ విధంగా కలుపుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ లోతు ఎలా తీయాలో చూపిస్తాను. పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక లైన్ గీసుకుంటున్నాను. ఈ చంక డౌన్ దగ్గర నుండి కూడా ఈ విధంగా లైన్ వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న ఈ లైన్స్కి ఒక 1/2 ఇంచు వరకు ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ కలుపుకుంటూ మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ మార్కింగ్ వేయడం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు దీన్ని మెల్లగా ఈ విధంగా కట్ చేసుకుందాం. ఈ రౌండ్ దగ్గర కత్తెరని ఈ విధంగా మెల్లగా తిప్పుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా పూర్తయిపోయిందండి. బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మనకు బ్లౌజ్ లూజ్ వచ్చేసి 18.5 ఇంచులు వచ్చింది కదా. ఆ 18.5 ఇంచులో సగం 9 ఇంచులు తీసుకుందాం. 9 ఇంచులు కొద్దిగా ఎక్కువ తీసుకున్నా సరే, ఎందుకంటే తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ అయితే తర్వాత జాయిన్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఈ షేప్ బెల్ట్కి
ఈ ముందు భాగంలో 3.5 ఇంచుల దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే ఇటు చివర 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్కి మధ్యలో ఒక 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ 3 డాట్స్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ గీసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా షేప్ బెల్ట్ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు దీనిని కట్ చేసుకుందాం. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు వచ్చిన పీస్ని కట్ చేసుకొని దీనిని ఉక్స్ పట్టికి కాజా పట్టికి వాడుకోవాలి. ఇప్పుడు వీప్ పట్టీ కోసం ఒక 1.5 ఇంచ్ వరకు క్లాత్ని ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్లో కట్ చేయంగా మిగిలిన క్లాత్లో పీస్లని ఈ విధంగా క్రాస్లో కట్ చేసుకోవాలి. చేసుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత ఈ ఖర్చుల కోసమని బాక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు భాగానికి ఖర్చులు పెట్టుకుందాం. ఈ నెక్ వైపున క్రింది భాగంలో ఈ 2.5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకుందాం. అదేవిధంగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకుందాం. ఒక రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఈ 2 ఎడ్జ్లను ఈ విధంగా పట్టుకొని ఈ మిడిల్ భాగంలో ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఈ మార్క్ అనేది కొంచెం కిందికి వచ్చినా పర్వాలేదు, కానీ పైకి మాత్రం పెట్టుకోవద్దు. మార్క్ పెట్టుకున్న దగ్గర ఇలా ఖర్చులు పెట్టుకుందాం. ఎందుకంటే మనం కుట్టు వేసేటప్పుడు ఈజీగా తెలిసిపోతుంది అన్నట్టు. ఉక్స్ కాజా పట్టి దగ్గర ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగానికి టక్స్ పెట్టుకోవడం కూడా పూర్తయిపోయింది. ఈ షేప్ బెల్ట్ కూడా స్టార్టింగ్ భాగం ఏదో తెలవడానికని ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకోవడం పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.